రే సూర్యాబాయ్, బెంగళూరు హైవేలో గజం 18,000 నడిచే చోటు 16,000కే ఒప్పించా. 1000 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటా అనగానే పిచ్చోడు ఒప్పేసుకున్నాడు. 20 lakhs ప్రాఫిట్ ఇప్పుడు మనకి. నువ్వు వాడిని పిచ్చోని చేయడం కాదు, వాడిని ఎర్రిపప్పని చేశాడు. అక్కడ 18,000 నడిచేది R1 జోన్ లో, నువ్వు కన్జర్వేషన్ జోన్ లో తీసుకున్నావు. డిఫరెన్స్ ఏంట్రా? ఏదైనా ఒకటే ల్యాండ్ కదరా. ఒరే, కన్జర్వేషన్ ఆర్ పెరి అర్బన్ జోన్ లో ఓన్లీ 25%. నువ్వు కొన్న 1000 స్క్వేర్ యార్డ్స్ లో 250 స్క్వేర్ యార్డ్స్ లో మాత్రమే కట్టుకోగలవు. అది కూడా 18 మీటర్స్ కన్నా హైట్ దాటలేవు. అది R1 జోన్ అనుకో, 1000 స్క్వేర్ యార్డ్స్ లో 100% ని యూజ్ చేసుకుని కట్టుకోగలవు యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈ జోన్ల గురించి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పురా. గవర్నమెంట్ HMDA లిమిట్స్ లో ఉండే ల్యాండ్స్ అన్నిటికీ 12 జోన్స్ ఇచ్చింది. అందులో మేజర్వి ఇందాక నేను చెప్పినవి కాకుండా మల్టీపర్పస్ జోన్. ఇక్కడ బోత్ రెసిడెన్షియల్ ఆర్